ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించి ఆవిర్భావ మీటింగ్ ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో జరిగిందో, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఇక వర్ధంతులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు, జయంతులు తప్ప. ఎందుకంటే ఆవిర్భావం చెందినప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ దానికి జయంతులు ఉండవు. ఎందుకంటే లేదా పార్టీ మనుగడలో ఓన్లీ వర్ధంతులు చేసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఏ రోజైతే వాళ్ళు పార్టీ పెట్టిర్రో ఆ రోజున్న పార్టీ ఈరోజు లేదు. అంటే ఆ పార్టీ అసలు మనుగడలోనే లేదు. ఆ పార్టీకి వర్ధంతులు చేసుకోవాల్సిన సందర్భం తప్ప జయంతులు చేసుకొని వీళ్ళేమి భవిష్యత్తు ప్రణాళికలు తీసుకునే పరిస్థితి అసలు లేనే లేదు. ఆవిర్భావ సభ అని ఒకవేళ పెట్టుకున్న కార్యకర్తల సమావేశంలో ఒకవేళ మాట్లాడాలనుకున్న కేసీఆర్ గారు ఫస్ట్ కేసీఆర్ అప్డేట్ అయ్యి ఉండాలి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది. ఫామ్ హౌస్కే పాలైనటువంటి కేసీఆర్ 2023 తర్వాత ఏమాత్రం అవగాహన లేనట్టు, అసలు ఏం జరుగుతుందో కూడా అసలు తెలియనట్టుగా ఈరోజు అర్థమైంది నాకు. ఎందుకంటే రాష్ట్రంలో ఏమవుతుందో నాకు అర్థం కాలేదు అంటుడు. ఏమవుతుందో ఎట్లా అర్థమైంది నీకు? ఎప్పటికీ ముఖ్యమంత్రి ఉందాం అనుకున్నావు, ఎప్పుడైతే ముఖ్యమంత్రి పోస్ట్ పోయిందో ఫామ్ హౌస్కి అంకితమైనవు. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత హోదాలో పనిచేసినటువంటి పరిస్థితి లేదు నీకు. సో నీకు ఏమాత్రం కూడా నీకు తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా ఏం జరుగుతుందో కూడా నీకు ఐడియా లేదు. మీదికెళ్ళి అట్లీస్ట్ దిశానిర్దేశం అంటే ముఖ్యంగా నిన్ననే మీ కుటుంబ నీ కూతురు క్రియాశీలకమైనటువంటి మీ కుటుంబ సభ్యురాలు, రాజకీయంగా నీ వారసురాలు, తెలంగాణ జాగృతి అని నీతో పాటు ఉద్యమం చేసినటువంటి కవిత గారు మాట్లాడిన విషయాల గురించి ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. మౌనం దేనికి? అంగీకారమేనా? కవిత గారు చెప్పినటువంటి జేబు కాదు కడుపు చూసి పాలిస్తా అని ఇప్పుడైతే కొత్తగా వచ్చింది కదా, ఏం చెప్పింది కవిత గారు? జేబులు చూడొద్దు, కడుపు చూడాలి, ఆకలి చూసి పరిపాలించాలి దేశాన్ని, జేబులు చూసి పరిపాలించొద్దు. అంటే ఎవరు మీరు జేబులు చూసి పరిపాలించారు? మీరు జేబు దొంగలని చెప్పింది. మరి దాని గురించి మీరు ఇలా మాట్లాడాల్సింది ఉండే కదా. మీరు రాక బయటకు వచ్చిర్రు, మీ మీద అన్ని అబద్ధాలు వేసినప్పుడు అది నిజమా అబద్ధాలా తెలంగాణ ప్రజలకు చెప్పే ధైర్యం కూడా లేని మీరు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఎక్కడుంది మీకు? ఇకపోతే నేను ఒక పార్లమెంట్ సభ్యుని. పార్లమెంట్లో మొన్న జరిగినటువంటి 16, 17, 18 సభలో కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన దాని మీద ఒక్క ఎదవ కూడా రిప్లై ఇవ్వలేదన్నాడు. ఒక్క ఎదవ కూడా దాన్ని లోక్సభలో మాట్లాడలేదన్నాడు. మా వాళ్ళు ఉంటే బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మీ వాళ్ళు ఎందుకు లేరు? ఫస్ట్ అది ఎందుకు లేరు అంటే మనం కావాలని బీజేపీ వాళ్ళని గెలిపించి అక్కడికి పంపించినాం కాబట్టి మీ వాళ్ళు లేరు. నీకే ఇంట్రెస్ట్ లేదు కదా లోక్సభకు రావాలని. అదేదో అంటారుగా, నేనే లేని అధికారంలో ఎవడు అధికారంలో ఉండొద్దు, ఏం లోక్సభకు పోయి ఏం చేస్తారా, నేనే ఫామ్ హౌస్లో వండుకున్నా అని నువ్వు బీజేపీ వాళ్ళని గెలిపించుకున్నావు. నువ్వు గెలిపించిన బీజేపీ కూడా ఎవడు మాట్లాడలే. నువ్వు చెప్పే అందరు ఎదవలల్లా మేము లేము, ఎందుకంటే నేను మాట్లాడినా. నీకెందుకు తెలియదు అంటే నువ్వు ఫామ్ హౌస్లో టీవీ చూస్తున్నావేమో అనుకో, అది కూడా చూస్తలేనట్టున్నావు ఈ మధ్య. పేపర్ చదువుతున్నావు అనుకో, అది కూడా చదువుతలేనట్టున్నావు ఈ మధ్య. ఉట్టిగానే రంగు వేసుకొని వచ్చి ఆడ కూర్చొని మాట్లాడితే ఎట్లయిద్ది? వచ్చే ముందు ఎవరైనా బ్రీఫింగ్ చేయాలి కదా. పార్లమెంట్లో ఏం జరిగింది? సేమ్ డే కడియం కావ్య గారు మాట్లాడారు. నెక్స్ట్ డే నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడినా. నెక్స్ట్ డే పొద్దున మదర్ ద్వార్ దగ్గర ప్లెకార్డులు పట్టుకొని క్షమాపణ చెప్పాలని ప్లెకార్డుల ప్రదర్శన చేసిన. ఏవి కూడా చూడలేదా మీరు? అంటే మీ సొంత ప్రయోజనాలకు తప్ప ఈ రాష్ట్రంలో ఏం జరిగినా మీకు సంబంధం లేదన్నట్టు. మీకు నచ్చిందే మీకు నచ్చినట్టు మాట్లాడతారు, మీకు నచ్చిందే మీరు చూస్తారు, మీకు నచ్చంది చూడరా? Subscribe us and press the bell icon for more interesting updates.